నేను వైజ్ఞానికంగా ఉండి నిరూపించాను. కాబట్టి ముందు శరీర శుద్ధికి ఏమిటి? వ్యాయామం అన్నారు. వ్యాయామం శరీరాన్ని శుద్ధం చేస్తుందే కానీ చిత్తాన్ని శుద్ధం చేయదు. చిత్తం కీలకం, మనస్సు కీలకం. కాబట్టి ఈ యోగం ఏం చేస్తుంది? మనస్సును, చిత్తాన్ని, వాక్కును మూడింటిని పవిత్రం చేసేది యోగం. మూడింటిని పవిత్రం చేసేది యోగం అంటారు. కాబట్టి ఆ యోగం ద్వారా రోగ నివారణని శివానంద స్వామి పెద్ద పుస్తకం రాశారు. ఏ జబ్బులు వస్తుంది, ఏ యోగం ద్వారా ఏ జబ్బు పోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ యోగాన్ని మహాత్ములు చేస్తే వీళ్ళు నమ్మేవాళ్ళు కాదు. కానీ రామానంద స్వామి పుణ్యమా అంటూ ఆయన నెహ్రూ టైంలో యోగం యొక్క విలువలు, యోగాన్ని గురించి నిరూపణ చేశారు. రష్యా, జర్మన్ అనేక యంత్రాల ద్వారా ప్రాణాన్ని కుంభకం చేసి ప్రాణము శ్వాసకోశాలు లేకుండా జీవించవచ్చు. దానికి ఏం చేశారు? ఆయన ఒక బాక్సులో పెట్టి ఆయన కొన్ని